ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। మార్చి 2021 తేదీల్లో కన్యా రాశి వారు రెండు శుభవార్తలు వినబోతున్నారు। నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు। అయితే 2025వ సంవత్సరం మార్చి 2021 తేదీల్లో ఈ కన్యా రాశి జాతకులు వినబోయేటటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి, ఎటువంటి అదృష్ట ఫలితాలను వీరు సొంతం చేసుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766 కి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు। వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది। ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 2021వ తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీరు రెండు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే ఒకేసారి రెండు శుభవార్తలు కాదండి, అంటే 20వ తేదీ ఒక శుభవార్త వినవచ్చు, 21వ తేదీ ఒక శుభవార్త వినొచ్చు, లేదా ఒకే రోజు రెండు శుభవార్తలు వినొచ్చు। కానీ ఈ 2 రోజులు మాత్రం మీరు చాలా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు। నక్క తోక తొక్కినట్లుగా రెండు గుడ్ న్యూస్లు అయితే మీకు రాబోతున్నాయి। కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది। వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించి, లేదా ఉన్నత చదువులకు సంబంధించి, ఉన్నత ఉద్యోగానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను వినే అవకాశాలు ఈ కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। చాలా కాలంగా ఈ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు। ఆ అవకాశం ఇక మీకు దొరుకుతుందో లేదో అనే ఒక కన్ఫ్యూషన్ లోకి కూడా మీరు వచ్చేశారు। అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి। దానికి సంబంధించి ఫోన్ రిసీవ్ చేసుకోవటం కానీ, లేదా మెయిల్ రిసీవ్ చేసుకోవటం కానీ జరుగుతుంది। కన్యా రాశి వారికి ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి। అంటే ఏ వృత్తి చేస్తూ, ఏ వ్యాపారం చేస్తూ, ఎటువంటి ఉద్యోగం చేస్తూ మీరు డబ్బును సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు। ఇక ముందు మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే కన్యా రాశి జాతకులు చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారు మీ కుటుంబ సభ్యులను కలుసుకునే ఒక అవకాశం అయితే రాబోతుంది। మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీతో మాట్లాడకుండా చాలా కాలంగా ఉంటున్నారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది। ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి। అంటే విభేదాల కారణంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయితే మీరు దూరంగా ఉంటున్నారో వారి మీ దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు। ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి। ఇది మీకు ఆశ్చర్యానితో పాటు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త। ఈ విధంగా నక్క తోక తొక్కినట్లుగా రెండు అద్భుతమైనటువంటి శుభవార్తలను ఈ 2 తేదీల్లో కన్యా రాశి జాతకులు చూడబోతున్నారు। అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి। వ్యాపారస్తులకి వృత్తి జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే మాత్రం చాలా అనుకూలత కనిపిస్తుంది। వసూలు కాని డబ్బులు వసూలవుతాయి। అలాగే చాలా రోజులుగా ఏదైతే పెట్టుబడికి సంబంధించి మీరు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ డబ్బులు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి। కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి। కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు। అలాగే వారితో మీరు గడిపే సమయం ఏదైతే ఉందో మీకు మానసిక ప్రశాంతతను కూడా అనుగ్రహించబోతుంది। అయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి, హనుమంతుని ఆరాధించండి, దుర్గా చాలీసా పఠించండి, అలాగే శివ భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించండి। సకల శుభాలు మీకు కలుగుతాయి। గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది। చూశారు కదండి, 2025 మార్చి 2021 తేదీల్లో కన్యా రాశి వారు వినబోయేటటువంటి రెండు శుభవార్తల గురించి తెలుసుకున్నారు। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।